391 ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, నాజీరు చేయబడిన వారు ఎందుకు ద్రాక్షారసం త్రాగకూడదో వివరించారు. మొట్టమొదటి చెప్పింది సంఖ్యాకాండం 6వ అధ్యాయం చెప్పాడు. యెహోవా దేవుడు 6వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకుని తనను తాను ప్రత్యేకించుకుని ఎడ్ల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ద్రాక్షారస మద్యములను మానవలను. ఎందుకు చెప్పాడు మానవాలని? ద్రాక్షారసంలో ఏముంది? మత్తు ఉంది. ఏముంది? మత్తు. ఆ ద్రాక్షారసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వైన్ అంటారు. ఈ వైన్లో మత్తు ఉంటుంది కాబట్టి దేవుడు ద్రాక్షారసము తాగొద్దు. ద్రాక్షారసం తాగొద్దంటే మరి యేసు ప్రభు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యము కలవాడు. మరి ఆయన ఒక గిన్నె పట్టుకుని దాంట్లో ద్రాక్షారసాన్ని ఇస్తాడు. అది కొంచెం కొంచెం తాగడం, అది ద్రాక్షారసమే, అది పొలవదు. ఈ ద్రాక్షారసం మత్తిస్తుంది కాబట్టి అది మద్యంతో సమానం. కాబట్టి దేవుడికి నాజరు చేయబడినవాడు ద్రాక్షారసమునైన మద్యమునైన, మద్యమున ద్రాక్షారసం ఒకటే, అది తాగొద్దు. ఇదిగో దేవునితో అతడు లింక్ చేయబడ్డాడు, దేవునితో లింక్ చేయబడ్డాడు కాబట్టి ఆ ద్రాక్షారసము తాగకూడదు. ఆయన చెప్పాడు తాగకూడదని. తాగకూడదయ్యా, ఎందుకు తాగకూడదు? ఏంటిది రాస్తుంది అక్కడ కిందకెళ్ళి 3వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. త్రాగవలదు చెప్పాడా? ఏ ద్రాక్షారసం కూడా త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లు తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కాని పైతోలే కాని ద్రాక్షావళిని పుట్టినది ఏది తినవలదు, ఏది తినకూడదు అని దేవుడు చెప్పాడు. నువ్వు చేయాలంతే. ఎందుకు అంటే పహిదానికి ఎందుకని ప్రశ్న వేయకూడదు. అయితే దానికి జవాబు ఉండదు. మరి ఈ ప్రశ్న వేసాడు, ఎందుకు ఇతను మొగుడుగా పుట్టాడు అంటే ఎందుకు మొగుడు, లేకపోతే ఆడదానిగా పుట్టారు. ఈ దేవుని చిత్తం అంతే. ఆయన చెప్పాడు చేయాలంతే, వద్దనంటే మానేయాలి. ఇదే విషయం 30 అధ్యాయం ఉంటుంది. సంఖ్యాకాండం 30 అధ్యాయం ఉంటుంది. 30 అధ్యాయంలో నాజీరు గురించి ఏమేమి ఖచ్చితంగా చెప్పాడంతే. సంఖ్యాకాండం 35 నాజీరు గురించి చెప్పాడు. మొదటి వచనం. సంఖ్యాకాండం 30వ అధ్యాయము మొదటి వచనం. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకుని ఎడల లేక తాను బద్ధుడగుడుకు ప్రమాణం చేసిన ఎడల, ఇదే నాజీర్ అంటే, అతడు తన మాట చెప్పున తన నోటి నుండి వచ్చినదంతా నెరవేర్చవలను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకుని బద్ధురాలైన ఎడ్ల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకున్న బాధ్యతను విని దాని గూర్చి ఊరుకుని ఎడ్ల ఆమె మొక్కుబడులు అన్నీ నిలుచును. అది ఇది నాజీరు అంటారు. అంటే మొక్కున్న వాళ్ళు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 6వ అధ్యాయం ఏముందో అన్ని నెరవేర్చాలి. అక్కడ ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగకూడదు. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో సంసోను పుట్టేటప్పుడు తల్లికి ఆ యొక్క దూత చూడు ఏం చెప్పుద్దో 13వ అధ్యాయము 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము అపవిత్రమైన దేన్నైనను. ఇంతకీ ద్రాక్షారసము మద్యం ఏంటి? అపవిత్రమైన చేయకూడదు, దేన్నైనా తాగకూడదని ఖచ్చితంగా చెప్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్పాడు ఆ దేవదూత ఎవరికి?
మనోహ భార్య. భార్యకి. మళ్ళీ మనోహ ప్రార్థన చేస్తాడు. మనోహ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? 8వ వచనం. న్యాయాధిపతి గ్రంథం 13:8 ఆ. అందుకు మనోహ, ఆ. నా ప్రభువా, ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు ఆ. మరలా మా యొద్దకు వచ్చి ఆ. పొట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలను ఆ. దాన్ని మాకు నేర్పునట్లు ఆ. దయచేయమని యెహోవాను వేడుకొనగా ఆ, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆలకించిన గనుక ఆ స్త్రీ ఆ. పొలములో కూర్చుండగా ఆ, దేవుని దూత ఆమెను దర్శించెను. దర్శించెను. కాబట్టి 12వ వచనం. 12 న్యాయాధిపతి గ్రంథం 13:12 ఆ, అందుకు మనోహ, ఆ, కావునని మాట నెరవేరినప్పుడు ఆ. ఆ బిడ్డ ఎట్టివాడుగును ఆ. అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా ముందు ఈ దూత మనోహ భార్య చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పారు. చెప్పాడు. మళ్ళీ రెండోసారి సరిగా ఏం చేయాలి మేము? ఏం చేయాలి? నీ భార్యకి ఏం చెప్పామో అది చేయాలి. మళ్ళీ చెప్తున్నాడు దూత. చూడు ఏం చెప్తున్నాడు. న్యాయపత్రిక 13:13 ఉమ్. యెహోవా దూత, ఉమ్. నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెను. చేకొనవలను. ఆమె ఆమె ద్రాక్షావళి నుండి ఆ. పుట్టినదేదియూ తినకూడదు. తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను ఆ. మద్యమునైనను త్రాగకూడదు. అయిపోయిందా? ఆ. నెక్స్ట్ అపవిత్రమైనది ఇది. దేన్నైనా తినకూడదు. కాబట్టి ద్రాక్షరసం మధ్య అపవిత్రమైన అంటే అపవిత్రమైన అపవిత్రమైనది అని తెలుసుకుంటున్నాం. ఈ విధంగా అపవిత్రమైన ద్రాక్షరసాలు ఏం చేయకూడదు? త్రాగకూడదు. త్రాగకూడదని వాక్యంలో చాలా స్పష్టంగా రాసింది. స్పష్టంగా రాయబడి రాసి ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనం దేవుడు చెప్పాడు అవి అపవిత్రమైనవి త్రాగొద్దు. ఇప్పుడు అదే ద్రాక్షరసాన్ని వైన్ అని ఇంగ్లీష్ మాటలో ప్రింట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ద్రాక్షరసాన్ని మత్తికి ఇలా చేసి ప్రజలకు అమ్ముతున్నారు. ఆ ద్రాక్షరసం తాగి ఆ వైన్ బుడ్లు కొనుక్కొని తాగి నిద్రపోతూ ఉంటారు. ఎట్టే చేస్తుంటారు? నిద్రపోతూ ఉంటారు. కొంతమంది నిద్ర రాదు. ఆ నిద్ర రావడం ఏం చేస్తారు? ఈ యొక్క వైన్ తాగుతారు, నిద్ర వచ్చారు. కాబట్టి దేవుడు చెప్పాడు ఆ అపవిత్రమే ముట్టుకోవద్దు. అంటే ముట్టుకోవడం ఏం చేయాలి? మానేయాలి. ఏం చేయాలి? మానేయాలి. మానాలి. లోకాసువార్త అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. లోకాసువార్త అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. లోకాసువార్త మొదటి అధ్యాయం 14 నుంచి 16 ఇక్కడ దూతే ఎవరితోటి? జకర్యాతో. లోకాసువార్త మొదటి అధ్యాయం 14 నుంచి 16 అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. అతడు ప్రభు దృష్టి గొప్పవాడే. ద్రాక్షారసమైనను. అద్దెగో ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది యోహాను గురించి, పుట్టబోయే యోహాను గురించి చెప్తున్నారు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారు దేవుని వైపునకు త్రిప్పును. కాబట్టి ఏముడకూడదు? ద్రాక్షారసము గాని ద్రాక్షారసమైన మద్యము గాని త్రాగకూడదు. ఎవరు? యోహాను. ఎవరు? యోహాను ఉందా? అక్కడ ఉందా? ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక అని ఖచ్చితంగా రాయబడింది, చెప్పాడు. అందుకని పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ద్రాక్షారసము తాగకూడదు. అయితే యేసు ప్రభు తన శరీరం గురించి రక్తం గురించి మరి సంఘానికి ఇస్తున్నప్పుడు రొట్టె ఇచ్చారు, ప్రార్థన చేసి ద్రాక్షారసం కాయలు తెచ్చి అప్పటికప్పుడు మరి నీళ్ళలో మరగబెట్టి ద్రాక్షకాయలు కడిగి నీళ్ళు వేసి మరగబెట్టి పందారు కలిపి వడకెట్టి కొంచెం కొంచెం తాగుతారు. అదేమవ్వదు, మత్తి అవ్వదు. ఇంతే ఉంటుంది. ఇంకొంచెం 2 చుక్కలు 1 చుక్క తాగుతారంటే అది మత్తి అవ్వదు, కానీ గొంతులో కూడా వెళ్తుంది. అది ఆయన చెప్పాడు చేతనం. అది మరి బుడ్లు తాగితే మత్తు వస్తుంది. అది అపవిత్రం అవుతుంది. అపవిత్రం చేయొద్దు అంటాడు. కాబట్టి ప్రశ్న ఏంటి? నాజీరు చేయబడిన వారు ఎందుకు ద్రాక్షారసం త్రాగకూడదు? దేవుడు చెప్పాడు కాబట్టి తాగకూడదు. అయిపోయింది జవాబు. దేవుడు చెప్పాడు చేయాలంటే. ఓకే.